భూమి త్యాగం చేసి నందికను గెలిపించి త్యాగమూర్తిగా గుర్తించబడితే నీ గుండె ఎందుకు మండిపోతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ మహాత్మురాలే నిజంగా నువ్వన్నట్టు త్యాగం చేసింది అనుకోక్క, అంత మాత్రాన నీ సొంత మనవరాల్ని అందరి ముందు చులకన చెయ్యాలా అంట? గెలిచిన సంతోషం దానిలో లేకుండా చెయ్యాలా? నందికకు చెందాల్సిన చప్పట్లు భూమికి చెందేలా చెయ్యాలా? అంత పెద్ద మనసు నీకుందేమో గాని నాకు మాత్రం లేదక్క. అందుకే గుండె బగబగా మండుతోంది. శేషమ్మా, మనం గొప్పవాళ్లం కాకపోయినా అవతల వాళ్ల గొప్పతనాన్ని గుర్తించడం కూడా ఒక విధంగా గొప్పతనమే. ఆ బుద్ధి నీకెలాగూ లేదు. ఎందుకు ట్యూషన్ పెట్టి మరీ వీళ్ళకి నేర్పిస్తున్నావు? అవంతికెలాగో నువ్వు తయారు చేసిన బొమ్మలా మారిపోయింది. నందికను కూడా ఎందుకు తప్పుదోవ పట్టిస్తావు? అవును నానమ్మా, గ్రానీ వల్లే నేను రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాను. అందరి దృష్టిలో బ్యాడ్ గర్ల్ అయిపోయాను. చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేసి ప్రతి ఒక్కరికి ఎనిమిలా తయారయ్యాను. నాకు తెలియకుండానే నేను గ్రానీ ట్రాప్లో ఇరుక్కుపోయాను. అది స్టేజ్ మీద భూమి ఓడిపోయినప్పుడే నాకు అర్థమైంది. నందిక, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నందిక మొదటిసారి అక్షరాలు నేర్చుకున్న విద్యార్థినిలా మాట్లాడుతోంది. మాట్లాడు నువ్వు శేషమ్మా. నిజంగా భూమి గ్రేట్ నాన్నమ్మ. తన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ 50,000 వస్తే ఎన్ని అవసరాలు తీరుతాయని తెలిసినా నా ఎగ్జామ్ ఫీజు కోసం కావాలని ఓడిపోయి నన్ను గెలిపించింది. నిజంగా భూమి నా సొంతక్కైతే ఎంత బాగుంటుందో అనిపించింది నానమ్మ. వచ్చే ఏం మాట్లాడుతుంది అది? అవంతిక, నన్ను కాదే పిచ్చుకొక్క కరిసింది, నీ కూతుర్ని. ఇది నీకు జీర్ణం కావడానికి చాలా రోజులు పడతాయి శేషమ్మా. చిన్నపిల్ల అర్థం చేసుకోగలిగింది. భూమి గెలిచి ఓడిపోయింది. ఇప్పుడు నందిక ఓడినా గెలిచింది. నందిక, ఈ దారి పూలదారి, శేషమ్మ చూపించే దారి ముళ్ళదారి. ఇక నుంచి నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో. శేషమ్మ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ గదిలోని వస్తువులు నేనొక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కొన్నాను. ఆ 1,00,000 నువ్విస్తావా, నీ మేనకోడలిస్తుందా? అప్పు పత్రాలు పంపిస్తాను, సంతకం చేసి పంపించు. గుర్తుపెట్టుకో, నువ్వు నాకు 1,00,000 బాకీ. మీరందరూ నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే ఏంటమ్మా? ఆల్రెడీ రాత్రే 2 ఫుల్ బాటిల్స్ పగిలాయి. సచ్చిందాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్నా కుదరదు కదా. బ్రాందీ లేని బాటిలు, ప్రాణం లేని శరీరం, ఏం చేసుకుంటాం? ఇది నా హయాంలో ఎదురు కాకూడని అనుభవం. వీళ్ల నాన్నగారే బ్రతికి ఉంటే ఈ నిర్ణయాన్ని ఆయనకే వదిలేసుండేదాన్ని. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా మన పూర్వీకుల కీర్తి ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. రాబోయే తరాలకి ఈ నిర్ణయం అలుసుగా కాకుండా
ఆదర్శంగా ఉండాలి. అందుకే నాకు తోచిన నిర్ణయం నేను తీసుకున్నాను. పెద్దమ్మగారు, ఆ గౌరీ భద్రయ్య రాత్రి ఒంటికి నిప్పంటించుకొని గుడిసెతో పాటు కాలి బూడిదైపోయారు అమ్మగారు. గౌరీ! అయ్యో, రాత్రి వాళ్ళని వెళ్ళగొట్టకుండా బావగారు హామీ ఇచ్చి ఇక్కడే ఉంచుంటే బతికుండేవాళ్ళేమో. పాపం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. పదండి మీరు. మీరు కూడా ఓ కారణమయ్యారా? ఉదయం వచ్చి మాట్లాడతామని చెప్పాను ముక్త. ఎందుకప్పుడే అంత తొందరపడ్డారో అర్థం కావడం లేదు. నిన్న రాత్రి వాళ్ళకిక్కడే ఆశ్రయం ఇవ్వమని చెప్పాను కదండి. అత్తయ్య గారు, ఓ గర్భిణీ ఆత్మహత్య కారణమై మనం క్షమించరాని పాపం చేశాం కదా అత్తయ్య గారు. ఈ విషయం ఎక్కడైనా నోరు జారావంటే మీరిద్దరూ ప్రాణాలతో మిగలరు. ఈడ్చి పడేయండి వాళ్ళని, ఈడ్చి పడేయండి వాళ్ళని. అమ్మగారు, 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 నేను పేదరాళ్ళే, కానీ నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నది మాత్రం మీ వంశాంకరమే అమ్మగారు. ఆ బిడ్డకు అన్యాయం చేయకండి. నీతి రీతి లేని ఇలాంటి ఆడదాన్ని నీ చేతులతో నువ్వే బయటికి గట్టి, నీ చేతులతో నువ్వే బయటికి గట్టి, బయటికి గట్టి, బయటికి గట్టి, బయటికి గట్టి. నడు బయటికి. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు. స్వామి, మా నిర్ణయానికి ఫలితం ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. మా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలో తెలియక సలహా కోసం వచ్చాను. ఈ పాపానికి పరిహారం లేదమ్మా, చాలా పెద్ద మూల్యమే చెల్లించబోతున్నారు. స్వామి, ఈ పాపం మా వంశాన్ని వెంటాడిపోతోందా? అవునమ్మా. గౌరికి జరిగిన అన్యాయం మూలంగా మీ కుటుంబానికి తీరని నష్టం ఏదైతే ఉందో జరిగింది, జరగబోతోంది. ఏ రూపంలో స్వామి? పాపానికి రూపం లేదు తల్లి. రేపెన్ని గంటలకి నిశ్చితార్థ ముహూర్తం పెట్టారు? అమ్మగారు, మరి ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ఏ విషయం?